వాళ్ళేంటో, వాళ్ళ వ్యవహారం ఏంటో ఎవ్వడికి అర్థం కానే కాదు. ఏమనంటే కొడతారు, తిడతారు, గందిస్తారు. చిత్ర విచిత్రంగా పూటకో రకంగా మాట్లాడే ఆ ఫ్యామిలీ ఏది చేసినా ఒక వింతే. ఆ వింతలో ఉండే క్యారెక్టర్ మొత్తం మామూలు మనుషులు కాదు. దెబ్బకు ఆ యాక్టింగ్ చూసి 2 చేతులు జేబులో పెట్టుకొని అలా లేచి నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. మంచు ఫ్యామిలీలో మొదలైన రచ్చ రోడ్డుకెక్కింది. హైదరాబాద్ జల్పల్లిలోని ఇంటి వద్ద ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. అలాగే మంచు విష్ణు, మోహన్ బాబు, మనోజ్ లైసెన్స్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన అనంతరం మంచు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఆయన ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో ఆయనకు హైబీపీ కావడంతో వెంటనే మంచు విష్ణు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. మోహన్ బాబు బీపీ 200తో ఆసుపత్రికి వచ్చారని అన్నారు డాక్టర్స్. ఆయన ఎడమ కంటికి స్వల్ప గాయమైందని, ఇప్పుడు స్థిమితంగా లేరని, మానసికంగా ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. ఫేస్ సిటీ స్కాన్ చేసిన తరువాత పూర్తి విషయం తెలుస్తుందని వైద్యులు తెలిపారు. ఆయన కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని, మరో 2 రోజులు ఆయన ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు చెబుతున్నారు. మోహన్ బాబుకు మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని, ఆ తర్వాత మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని అన్నారు. కాంటినెంటల్ డాక్టర్ గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ, మెడలో నొప్పి, కాలులో నొప్పి, బీపీతో మోహన్ బాబు మానసికంగా చాలా బాధపడుతున్నారు. రాత్రంతా ఆయన నిద్రలేక ఇబ్బంది పడ్డారు. ఎడమ కంటి కింద కమిలిపోయింది. ఫేస్ సిటీ స్కాన్ చేస్తాం. ప్రస్తుతం ఆయన ఇన్పేషెంట్ రూమ్లో ఉన్నారు. మరికొన్ని టెస్టులు పూర్తి చేసిన తర్వాత మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని అన్నారు. మంగళవారం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్న మీడియా ప్రతినిధులపై ఆయనతో పాటు తన బౌన్సర్లు, సహాయకులు దాడి చేశారు. ఈ క్రమంలోనే జర్నలిస్టుల నుంచి మైకు లాక్కుని ముఖంపై బలంగా కొట్టారు మోహన్ బాబు. ఈ ఘటనలో టీవీ9 ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డారు. మీడియాపై దాడిని నిరసిస్తూ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. ఈ రోజు ఉదయం మంచు మనోజ్ మీడియా సంఘాలకు సంఘీభావం తెలిపారు. తన తండ్రి, అన్న తరపున మీడియాకు క్షమాపణలు చెప్పారు.